హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను మనకి క్యాటరింగ్ స్టైల్‌లో అనిపించేలా ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చూడండి. దీనికి ఏమేం కావాలో చెప్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ బాయిల్ చేసేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ ఒక 2 పెద్ద సైజువి తీసుకున్నాను ఆనియన్స్. అలాగే ఒక టమాటా ఒకటి తీసుకున్నాను. కొంచెం ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి కొంచెం పెరుగు కావాలి. మనకి గ్రేవీ అన్నాను కదా, పెరుగు కావాలి. నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను. కప్పు ఫుల్గా లేదు, హాఫ్ ఉంది, హాఫ్ కన్నా కొంచెం ఉంది. అలాగే తాలింపుకి పచ్చిశనగపప్పు, జీలకర్ర. ఇది మనకి కసూరి మేతి అండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది మనకి టేస్ట్. ఇది ధనియాలు, జీలకర్ర కలిపి నేను పొడి చేసుకున్నది. టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారం, కొంచెం పసుపు. ఈ ఎగ్స్ ఏంటంటే నేను బాయిల్ చేయట్లేదండి. మీకు ఇష్టం లేకపోతే కనుక కొంచెం దాన్ని బాయిల్ చేయడం కాదు, రోస్ట్ చేయడం. ఆయిల్లో నేను ఫ్రై చేయట్లేదు. మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక ఒకసారి ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్లో కొంచెం ఉప్పు, కారం వేసుకుని కొంచెం మరీ ఎక్కువగా రోస్ట్ చేసేసుకోకుండా లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదు, ఇలాగే వేస్తున్నాను. తర్వాత నేను దీన్ని కట్ చేసి వేస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను నేను ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి మనకి కొంచెం ఇది హీట్ అయిన తర్వాత నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. క్వాంటిటీ బట్టి మనం చూసుకుని వేసుకోవాలి. నేను దీనికి ఒక 3 స్పూన్స్ ఉంటుంది, ఇది వేస్తున్నాను. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసేద్దాం. తాలింపు ఒక స్పూను జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. మనం కొంచెం అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులో ఇప్పుడు మనం పసుపు, సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్ వేద్దాం. ఒక స్పూను పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్ మనం చూసి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇది ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్ ఫ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అంతే. టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూద్దామండి.
ఆనియన్ మనకి ఇలాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా కూడా ఇది కూడా కొంచెం మెత్తబడి అది కొంచెం మగ్గేదాకా మళ్ళీ ఒక్కసారి 2 minutes ఉంచుకుంటే అది బాగుంటుంది. అలా మగ్గితే టమాటా, లేకపోతే ముక్క కింద ఉండి ఉడకకపోతే బాగోదు. కొంచెం ఇలాగా మగ్గనిస్తే బాగుంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగులోకి ఇవి పొడి ఇవన్నీ కలిపేసుకుందాం. నేను ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా చూపించడం మర్చిపోయానండి. ఇప్పుడు ఇదిగో నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసేసుకుంటే ఇది కూడా మనకి మగ్గిపోతుంది. ఫుల్గా 1 స్పూను వేసాను. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు మనకి కర్డ్ ఉంది కదండి, ఇందులోనే నేను కారం, ధనియాల పొడి ఇవి కలిపేస్తున్నాను. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. సరిపోకపోతే ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. కారం వేసేసాను. అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా ఇది 1 స్పూన్ వేస్తున్నాను. ఇవి మిక్స్ చేసేసుకుని మనం ఆ ఆనియన్ గ్రేవీలో వేసేసుకోవడమే. ఇది చక్కగా ఇలా కలిపేసుకుని ఆ గ్రేవీలో వేసేద్దాం. కారం మనం చూసి వేసుకోవాలని, మన టేస్ట్కి ఇంకా ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూస్తాను, నేను సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. 2 స్పూన్స్ అయితే వేసాను ఫుల్గా. ఇప్పుడు ఇది అందులో మిక్స్ చేసేద్దాం మనం ఆనియన్ దాంట్లో. చూద్దామండి, ఇది మనకు ఆనియన్ టమాటా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఇందాక ఈ కసూరి మేతి అన్నాను కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇది 1 స్పూన్ ఉంటుంది. కొంచెం ఇలాగా ఆయిల్లో ఒకసారి ఇలా కలిపేసుకుని అప్పుడు మనం కర్డ్ వేసేద్దాం. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకుంది ఉంది కదా కర్డ్ మిక్స్, ఇది ఇందులో వేసేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. ఇది మొత్తం ఇలా మనం మిక్స్ చేసేసుకొని ఆనియన్ అది చూసారా, మనం అంత పెద్ద 2 సైజు కట్ చేసుకుని అంత ఆనియన్ వేసినా ఫ్రై అయ్యేసరికి అయింది, కొంచెం అయింది. ఇప్పుడు ఈ ఇందులోనే కొంచెం వాటర్ పోస్తున్నాం. ఇది మనకి బగారా రైస్లోకి అలాగే బిర్యానీస్లోకి కూడా కాంబినేషన్ బాగుంటుందండి కర్రీ. అలాగే ఎగ్స్లో కూడా మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు, కర్రీస్ చాలా చేసుకోవచ్చు. ఎగ్లో కూడా చూపిస్తాను ఒక్కొక్కటి వెరైటీ ఎగ్లో. ఇది కొంచెం కూడా వాటర్ పోద్దాం. కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొంచెం
మనకి గ్రేవీలా ఉండాలి కాబట్టి ఒకటప్పుడే కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత దించేసిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర మనకి. మీరు ఇలా ఆనియన్ ఇలా ముక్కలు ఇలా ఇష్టం లేకపోతే కనుక అలా మామూలు మనం మిక్సీ చేసేసి ఆనియన్ టమాటో కూడా మిక్సీ చేసేసి కూడా మనం అలా వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కారం ఇవన్నీ కూడా సరిపోయినాయండి, ఇంకేం వేయవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా మనకి ఈ స్టేజ్లోనే సరిపోకపోతే కనుక చూసుకుని సాల్ట్ కారం వేసేసుకోవడమే. దీన్ని ఒక్క మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచి దించేయడమే, మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దామండి. సరే ఇప్పుడు మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇంకా సరిపోతుంది. అంతే అండి, నేను బౌల్లోకి సర్వ్ చేస్తాను. కర్రీ సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇది కర్రీ. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.